హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో చూస్తుంటేనే నోరూరిపోయే నెల్లూరు స్పెషల్ మామిడి పండు పులుసు. యెస్! మీరు కరెక్ట్‌గానే విన్నారు. మామిడి పండుతో కూడా పులుసు చేస్తారు. ఎలా తయారు చేయాలి? ఏమేమి ఇంగ్రీడియెంట్స్ కావాలి అని చూసేద్దామా? ఈ మామిడి పండు పులుసు కోసం ఇలాంటి మ్యాంగో తీసుకోవాలి. దీన్ని నెల్లూరులో అయితే అంటు మామిడికాయ అంటారు. దీనికి ఇంకా పేర్లు తోటాపూరి అని, బెంగుళూరు మామిడికాయ అని, కలెక్టర్ కాయ అని కూడా అంటారు. ఆ కాయతో అయితేనే ఈ పులుసు బాగా వస్తుంది. సమ్మర్ ఎండ్ అయ్యే టైంలో ఈ మామిడి పళ్ళు సీజన్ స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా తెచ్చుకొని ట్రై చేయండి. ఇప్పుడు ఒక మామిడికాయకి ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండుని తీసుకొని, ముందు చింతపండు నానబెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. కొంచెం నానిన తర్వాత ఈ చింతపండు నుంచి రసం తీసి పక్కనుంచుకోండి. ఆ తర్వాత పాన్ పెట్టుకుని, పాన్‌లో మన పులుసుకి సరిపడా ఆయిల్ వేసుకొని, అందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ మెంతులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మెంతులు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఈ 2 డ్రై ఇంగ్రీడియెంట్స్ మాత్రమే వేయాలి. కొన్ని స్టాండర్డ్ డిషెస్ ఉన్నప్పుడు ఎక్కడన్నా మన క్రియేటివిటీని వాడి, అందులో వేయకూడనివేమన్నా గాని వేస్తే, ఆ డిష్‌కుండే స్పెషాలిటీ పోతుంది. సో, ఓన్లీ ఆవాలు, మెంతులు వేసి వేగిన తర్వాత ఇందులోకి ఒక కప్ సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయల్ని యాడ్ చేసుకోవాలి. చానా ఫైన్‌గా చాప్ చేసుకున్న ఉల్లిపాయల్ని ఒక కప్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కలర్ మారేంత వరకు వేపుకోవాలి. ఇవి ఇలా వేగుతూ ఉండగా మనం చెట్టు నుంచి కరివేపాకు కోసి తీసుకొచ్చుకుందాం. చూసారా ఎంత ఫ్రెష్‌గా ఉందో! ఏదైనా వంట చేసేటప్పుడు అన్నిటికన్నా ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చేది నాకు ఈ యాస్పెక్టే. మనం చేతులతో పెంచింది కట్ చేసి అలా ఇష్టంగా వండే కూరలో వేస్తే ఆ సాటిస్ఫాక్షనే వేరే. ఉల్లిపాయలు ఇలా వేగుతూ ఉండగానే అందులోకి కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత అందులోకి పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు, పసుపు వేస్తే ఉల్లిపాయలు తొందరగా వేగిపోతాయి. సో, ఇప్పుడు ఇవి కలర్ మారేంత వరకు కూడా దగ్గరుండి ఫ్రై చేసుకుందాం. ఈ ఉల్లిపాయలు ఇప్పుడు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి కదా! అందుకనే కొంచెం ఫాస్ట్‌గా చూపిస్తున్నాను చూసేయండి. చూడండి ఆల్మోస్ట్ ఈ స్టేజ్ వచ్చిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం ఉల్లిపాయలు తీసుకున్నామో అదే కప్‌తో బాగా ఫైన్‌గా చాప్ చేసుకున్న టొమాటోలు కూడా వేసేయాలి. ఇప్పుడు ఈ టొమాటోలు చక్కగా గుజ్జుగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మనకి పులుసు కొంచెం గుజ్జు గుజ్జుగా, గ్రేవీగా రావాలి కాబట్టి, ఈ ఉల్లిపాయలు, టొమాటోలు ఫైన్‌గా చాప్ చేసుకొని వాటిల్ని కుక్ చేసుకోవాలి. టొమాటోస్ కుక్ చేసేటప్పుడు అప్పుడప్పుడు మూత పెట్టుకొని ఫ్లేమ్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఆల్మోస్ట్ మన టొమాటోస్ చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇందులోకి మనం స్టార్టింగ్ ప్రిపేర్ చేసి ఉంచుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం సెపరేట్‌గా వాటర్ ఎయట్లేదు కాబట్టి కొంచెం ఎక్కువగానే చింతపండు రసాన్ని తీసి రెడీగా ఉంచుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కారం. నేనైతే ఇక్కడ 1 ½ టేబుల్ స్పూన్స్ కారం వాడాను. మీరు ఇంకొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఒక అర టేబుల్ స్పూన్ పెంచుకోవచ్చు. ఇదిగోండి. ఇందాక నేను అంటు మామిడికాయ చూపిచ్చాను కదా! వాటిలిని ఇలా పెద్ద పెద్ద పీసెస్‌గా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. కారం వేసిన తర్వాత పులుసు బాగా మరుగుతున్న స్టేజ్‌లో ఈ మామిడికాయ ముక్కల్ని పులుసులోకి యాడ్ చేసేసుకోవాలి. మామిడికాయ ముక్కలు మాత్రమే కాదండి. ఆ టెంక ఉంటుంది కదా! అదెంత టేస్టీగా ఉంటుందో. దానికోసమైతే ఇంట్లో అందరూ కొట్టుకుంటారు. ఆ టెంకని కూడా మరుగుతున్న పులుసులోకి డైరెక్ట్‌గా ఇలా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పులుసుని బాగా బాయిల్ అయ్యి, బాగా దగ్గరకొచ్చేంత వరకు కూడా పులుసుని బాయిల్ చేసుకోవాలి. ఈ పులుసు ఇలా ఉడుకుతూ ఉంటే నాకైతే మా అమ్మమ్మే గుర్తొచ్చింది. ఈ పులుసుని అమ్మమ్మ ఎంత డెడికేటెడ్‌గా చేసేదంటే, ఇంకా చికెన్‌లు, మటన్‌లు ఏ నాన్ వెజ్ కర్రీస్ కూడా సరిపోవు. ఇది అంత స్పెషల్‌గా ఉండేది ఇంట్లో చేసినప్పుడు.
అండ్ ఖచ్చితంగా 2 పూటలకి, ఆ తర్వాత రోజుకి కూడా కొంచెం మిగిలితే బావున్ను అనుకునేలా చేసేది. సో, ఈరోజు అమ్మమ్మని గుర్తు చేసుకుంటూ, ఆ మామిడి పండు పులుసు టేస్ట్‌ని గుర్తు చేసుకుంటూ, ఇలా చేయడం అనేది నాకెంతో ఎక్సైటింగ్‌గా అనిపిచ్చింది. పులుసు ఇలా మరుగుతూ ఉండగా, ఇందులో ఒక చిన్న బెల్లం ముక్కను కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను యాడ్ చేసిందైతే బెల్లం పౌడర్. మాకిక్కడ ఇది గ్రాన్యూల్స్ రూపంలో దొరుకుతుంది. అది యాడ్ చేశాను. బెల్లం యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. నాకైతే ఇక్కడ కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపిచ్చింది. సో, ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇందులోకి ఫైన్‌గా చాప్ చేసుకున్న కొత్తిమీర. కొత్తిమీరని యాడ్ చేసుకున్నాక ఒక్కసారి పులుసుని కలుపుకొని, ఇందులో లాస్ట్‌లో ఇంకొక స్పెషల్ ఇంగ్రీడియెంట్ ఉందండి. అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు. పులుసు రెడీ అయిపోయింది. ఇంక దించేయొచ్చు అనే స్టేజ్‌లో 1-1 ½ టేబుల్ స్పూన్స్ నెయ్య. నెయ్యి వేసి ఒక్కసారి కలుపుకొని వెంటనే మూత పెట్టేయాలి. మళ్ళీ ఈ మూతని సర్వ్ చేసుకునేటప్పుడు ఓపెన్ చేయాలి. ఆర్ కనీసం ఒక 10-15 మినిట్స్ అయినా ఖచ్చితంగా మూతని అలా వేసే ఉంచాలి. అంతే. మన మామిడి పండు పులుసు రెడీ అయిపోయింది. చూసారా? ఎంత కలర్‌ఫుల్‌గా వచ్చిందో. నచ్చింది కదూ! తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేసుకోండి. అలానే వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్ నిశ్చలాస్ కిచెన్. బై ఎవ్రీవన్.